ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 27వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 27వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా మీరు ఛాన్స్ తీసుకోవద్దు. ఈరోజంతా కూడా మీకు లైఫ్ అంతా కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రతి దాంట్లో కూడా రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ తీసుకుని ఏ పని మీరు చేయొద్దన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ పనుల్లో కానీ మీ వ్యవహారాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి దానికి కూడా మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా మనం ఎంత పని చేస్తున్నాం, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఫలితం వస్తుందనే ఒక రకమైన వర్తమానంలో మీరు బతకాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం చేసే పని ఎంత, దానికి ఎంత ప్రతిఫలాన్ని పొందుతున్నాం అనే ఒక రకమైన క్యాలిక్యులేషన్ చేసి మీరు ముందుకు వెళ్ళాలి తప్పించి అనీజీగా ఏదో వేగ్గా ఏదో ఊహల్లో బతుకుతూ ఊహల్లో అంచనాలు వేస్తూ గాల్లో మేడలు కడుతూ మీ కార్యక్రమాలు చేసుకుంటూ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో కనుక మీరు ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పనుల్లో కూడా మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఆలస్యం అవ్వటం, ఏదో రకంగా కాలాతీతం అవ్వటం, ఏదో రకంగా సమస్యలు రావటం, ఏదో రకంగా అడ్డంకులు ఏర్పడటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే పరిస్థితులు కూడా మీకు అంతగా అనుకూలించమన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అంతగా లభించవు. అటు బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ, ఇతర కుటుంబ సభ్యుల నుంచి కానీ మీకు సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు, తండ్రి సంబంధమైన బంధువులతోని, అలాగే తండ్రితోని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ సంతానం ఎవరైతే ఉంటారో మీ సంతానంతో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆ అభిప్రాయ భేదాలు వచ్చి వాగ్వివాదాలకి, ఘర్షణలకి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది. అలాగే ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఖచ్చితంగా కూడా మీకు కలహాలు, గొడవలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వాగ్వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఘర్షణలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు అవి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల అవతల వాళ్ళు ఏదనుకున్నా సరే, అవతల వాళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నా కొట్టుకున్నా ఏదనుకున్నా సరే మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే మౌనంగా అవన్నీ భరించండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక మాట అన్నా కూడా అవతల వాళ్ళు దాన్ని ఇంకో భూతత్వంలో చూపి ఇంకా మిమ్మల్ని దూషించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఏమనుకున్నా ఒక చెవితో వినండి, రెండో చెవితో వదిలేయండి. అలాగే మౌనంగా ఉండిపోండి.
ఓర్పు సహనంతో ఉండండి, సంయమనాన్ని పాటించండి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా మీకు అదుపులో ఉండవు. ఖర్చులు కూడా బాగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అనాలోచిత ఖర్చులు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల వల్ల కూడా మీకు ధనం మీరు కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తండ్రి సంబంధమైన స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ సోదరులతో కానీ సోదరిమణులతో కానీ తండ్రితో కానీ మీరు ఎంత అనుకువగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఏకాగ్రత అనేది తప్పకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పట్టుదలని విడవకూడదు. ఏకాగ్రత తప్పకుండా చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్పించి మీరు ఈ సెల్ ఫోన్ల మీద, సినిమాల మీద, అలాగే ఇతర వ్యాపకాల మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా మీరు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని అవమానాలు పాలు చేయాలని, ఏదో విధంగా మిమ్మల్ని దూషించాలని చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అటువంటి వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ యొక్క మెంటాలిటీ ముందే గమనించి వాళ్ళకి దూరంగా జరిగిపోవటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే వైష్ణవ సంబంధమైన ఆలయాలను మీరు దర్శించండి. దానివల్ల చాలా వరకు మీ సమస్య నుంచి మీకు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నోటిని కూడా మీరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎవరెన్ని మాట్లాడుకున్నా కూడా మీరు మౌనంగా ఉండిపోతేనే చాలా వరకు సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.